హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను అన్నం వార్చడం ఎలా అని చూపిస్తున్నాను అనమాట. అంటే మెతుకు పట్టుకుంటే ఉడికిందా లేదా తెలిసిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేయాలన్నమాట. ఫస్ట్ బియ్యం కడిగి ఉంచాను. కడిగి ఉంచితే సరిపోతుంది అన్నమాట, నానక్కర్లేదు. ఒక కప్పు అంటే ఒక గ్లాసుడు బియ్యం తీసుకుంటే దానికి 4 గ్లాసులు వాటర్, 4 కానీ 5 కానీ తీసుకోవచ్చు వార్చేటప్పుడు, అంటే స్ట్రెయిన్ చేసేటప్పుడు. లేదు అత్తేసరు అంటే కరెక్ట్గా 3:30 వరకు పడుతుంది, ఒక గ్లాస్కి 3:30. అది రైస్ని బట్టి, పాత రైసు కొంచెం తేడాగా ఎక్కువ నీళ్లు పడతాయి, కొత్త రైసు తొందరగా మెత్తగా అయిపోతుంది అనుకుని కొంచెం వాటర్ తగ్గించాలన్నమాట. ఇప్పుడు చూసారా, బియ్యం కడిగి అలా ఉంచాను. ఆ తర్వాత వాటరు బాగా తెల్ల కాగనివ్వాలన్నమాట. బాగా తెల్లుతున్నాయి. ఆ టైంలో నేను ఈ బియ్యం అన్నీ దాంట్లో వేసేస్తున్నాను. 2 సార్లు కడిగిన బియ్యం కడిగి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు పట్టింది. నేను ఫిల్టర్లో వాటర్ గిన్నెలో పట్టి స్టవ్ మీద పెట్టి కొంచెం బాగా మరగడానికి వాటరు. ఎప్పుడు నేను అలా పెట్టేస్తాను అత్తేసరిలాగా. ఈరోజు వారుద్దాం అనుకున్నాను గంజి కోసం. గంజి చూసారా, బియ్యం నీళ్ళు మిగిలినవి అలా ఉంచేసానమాట. ఇవి కూడా పోసేస్తారు కొంతమంది. నేను ఓన్లీ రైస్ మాత్రం వేసాను, కడిగిన రైసు. ఇవి నానబెట్టక్కర్లేదన్నమాట. నానితే బాగుంటుంది అంటారు కానీ వీటికి ఏమంత నానక్కర్లేదు. మంచిగా కలిపేసి సన్నపు సెగన ఉంచేసాను. చూసారా ఎలా ఉడుకుతుందో. ఒక 5 నిమిషాలకి చెప్పాలంటే మనకు 15 మినిట్స్ కూడా పట్టదు అన్నం ఉడకడానికి. అదే కుక్కర్లో పెట్టామనుకోండి, కుక్కరు 3 విజిల్స్ రావాలి, ఆ తర్వాత మూత రావడానికి ఒక 10 మినిట్స్ దాకా పట్టచ్చు. ఒక్కోసారి మెత్తగా అవుతుంది, ఒక్కోసారి బిరుసుగా ఉంటుంది కుక్కర్లో. ఇప్పుడు మనం అన్నం ఉడికించేటప్పుడు మనం చూసి మనకు ఎలా కావాలి, మెత్తగా కావాలంటే మెత్తగా ఉంచుకొని, లేదా బిరుసుగా కావాలంటే అలా ఉంచుకొని మనం వార్చొచ్చు అనమాట. అందుకని చూసారా, ఈ స్టేజ్లో పట్టుకొని చూశాను, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. చూసారా, అన్నం ఉడికింది, కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం మెతుకు పట్టుకొని చూసాం కాబట్టి తెలిసిపోయింది. ఈ వాటర్ ఇంకా మనం తీసేద్దాము, స్ట్రెయిన్ చేసేద్దాము, అంటే వార్చడం అంటారు. ఇలాంటి ప్లేట్ దొరుకుతుంది. ఇట్లా సగం ఉండే ప్లేట్ అయితే బాగుంటుంది అనమాట. సగం చిల్లులు ఉండేది, నాకు ఇక్కడ ఫుల్ చిల్లులు ఉండే ప్లేటే దొరికింది. సరే ఇట్లాగే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సగం చిల్లులు ఉంటే మనం పట్టుకున్న వరకు కింద నుంచే వాటర్ వస్తుంది. ఇప్పుడు పైనుంచి కూడా వాటర్ వస్తుంది. మనం మంచిగా కిందకి ఇలా డ్రాప్ చేస్తే చూసారా, ఇలా పట్టుకొని ఇలా పెట్టచ్చు. అలా పెట్టేస్తే మనకు నీళ్ళు అనేది ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. అది గంజి అంటే ఇప్పుడు మనం బట్టలకి పెట్టుకోవచ్చు, హెయిర్కి పెట్టుకోవచ్చు. ఈ గంజి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇవి పాత్రలు ఉంటాయి కదా, ఇనుప పాత్రలు, వాటిల్ని కూడా సీజనింగ్ చేయాలన్నా కూడా గంజిలో వేసి పెడితే మంచిగా తొందరగా ఇదైపోతాయి అన్నమాట, మంచిగా రెడీగా అయిపోతాయి, తుప్పు పట్టకుండా ఉంటాయి అప్పుడప్పుడు అలా చేసుకుంటే. నెక్స్ట్ చూసారా, మంచిగా పలపల అని మల్లెపువ్వులాగా అన్నం ఎలా ఉందో పొడి పొడిగా. ఇప్పుడు 1 సెకండ్ ఉంచుతున్నాను స్టవ్ మీద, అంటే వెలిగించే ఉందన్నమాట. ఏమైనా తడి ఉంటే ఇది ఇంకిపోతుంది. ఇప్పుడు మనకు అన్నం ఉడికిందా లేదా ఎలా తెలియాలి అంటే, మనకు పర్ఫెక్ట్గా చెత్త పట్టుకోకపోయినా అక్కడ నేను వాటర్ వేసి ఇలా పెట్టిన తర్వాత చుయ్యి అనే సౌండ్ వస్తుందన్నమాట, అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు ఉడికినట్టు. అదే ఉడకకుండా పెట్టినప్పుడు రాదనమాట. నేను చాలాసార్లు ట్రై చేశాను. వేడి గిన్నె మనం పెట్టి